Good morning. Welcome to 3060 Headlines Chida. స్పెషల్ స్టేటస్ కోసం నేడు వైసీపీ నిరసనలో కార్యాచరణ ప్రకటించనున్న పవన్ కళ్యాణ్. నేటి నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు, హోదా ఆందోళనతో భారీ భద్రత. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ పై చర్చ, దళిత ప్రజా ప్రతినిధులతో సీఎం భేటీ. జమ్మూ కశ్మీర్ గురేజ్ సెక్టర్లో మంచు బీభత్సం, చర్యలు విరిగిపడి 10 మంది సైనికుల మృతి. అక్కా చెల్లెళ్ల మధ్య అసలైన పోరు, నేడు ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల ఫైనల్. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం ప్రతిష్టాత్మక సిఐఏ భాగస్వామ్య సదస్సుకు మరోసారి వేదిక నిలుస్తోంది. సన్ రైజ్ స్టేట్ లో పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది సదస్సుతో కలిగిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 8 లక్షల కోట్ల రూపాయల మేరకు అవగాహన ఒప్పందాలు కుదురుతాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. భాగస్వామ్య సదస్సు కోసం బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఏపీఐఐసీ మైదానంలో ప్రత్యేకమైన వేదికలు సిద్దం చేశారు. తాత్కాలిక కన్వెన్షన్ సెంటర్లు, అతిథుల కోసం విడిది కేంద్రాలు రెడీ అయ్యాయి. 12 ఆసియా దేశాల వాణిజ్య మంత్రులు, పారిశ్రామికవేత్తలు సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. భాగస్వామ్య సదస్సు వేదికగా ఏపీ తీర ప్రాంత అభివృద్ధిలో అత్యంత కీలకమైన విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. 2 రోజుల పాటు సీఎం, కేంద్ర మంత్రులు విశాఖ నుంచే పరిపాలన సాగించేలా సిఐఐ సమిట్ ప్రాంగణంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దేశ విదేశీ అతిథులకు ఆహారం, వసతితో పాటు ఇతర సౌకర్యాల విషయంలో పక్కాగా వ్యవహరించింది జిల్లా యంత్రాంగం. అయితే ఇదే సమయంలో విశాఖ వేదికగా ప్రత్యేక హోదాపై నిరసనలు మిన్నంటం పోలీసులను కలవరపెడుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్బంధానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. కనీసం క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొనివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే జగన్ ను నిర్బంధించిన తీరుపై ఆ పార్టీ మండిపడింది. ఈ వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. వైసీపీ అధినేత జగన్ కు విశాఖలోని పరిస్థితిని తమ పోలీసులు సరిగ్గా వివరించకపోవడం వల్లే ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్. పరిస్థితిని వివరించడంతో తిరిగి హైదరాబాద్ కు వెళ్లేందుకు జగన్ అంగీకరించారన్నారు. ఉదయం నుంచి విశాఖలో ప్రశాంత వాతావరణం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టామని చెప్పారు సిపి. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మరోసారి ఎండగట్టాలని నిర్ణయించారు జనసేనాని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతారా? అసలు పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటి వరకు ట్వీట్లతో ప్రభుత్వాలను నిలదీసిన జనసేనాని ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? ఈ రోజు మీడియాతో మాట్లాడతానని పవన్ ప్రకటించడంతో అసలు ఏం మాట్లాడతారో అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక హోదాకు జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకునే వాళ్లు వెళ్లి అదే ఆట ఆడుకోవాలన్నారు కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి. లేకపోతే కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ ఏదైనా మాట్లాడవచ్చని చెప్పిన ఆయన రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద, ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అయిపోయిన అంశమని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే చంద్రబాబు చూస్తూ ఊరుకోరన్నారు. సీఎం కేసీఆర్ ఈ రోజు దళిత ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. సమావేశానికి అన్ని పార్టీల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలను ఆహ్వానించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రగతిపై చర్చిస్తారు. కేంద్రం ప్లాన్, నాన్ ప్లాన్ బడ్జెట్ ను రద్దు చేయడంతో సీఎం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన విషయంలో మార్పులు సూచించింది. ప్రణాళికేతర వ్యయంగా కాకుండా రెవెన్యూ క్యాపిటల్ అనే పద్ధతుల కింద బడ్జెట్ కేటాయింపులు ఉండాలని ఆదేశించింది. దీంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో కూడా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఎలాంటి మార్పులు చేయాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. రాజ్ భవన్ లో మరోసారి కలిశారు ఇద్దరు చంద్రులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. రాసలీల ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ రాజీనామా చేశారు. రాజ్ భవన్ ను అమ్మాయిల క్లబ్బులా మార్చేశారంటూ అక్కడి ఉద్యోగులు స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్,
ప్రధాని మోడీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా ఉధృతం కావడంతో పదవి నుంచి తప్పుకున్నారు షణ్ముగనాథన్. బంట్రోతు నుంచి ఉన్నతాధికారుల దాకా 98 మంది 11 అంశాలతో కూడిన ఈ ఫిర్యాదుపై సంతకాలు చేసి ఫిర్యాదు ప్రతులను రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి ముఖల్ సంగ్మాలకు పంపారు. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల్లో విద్రోహ శక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలపై సీరియస్గా దృష్టి సారించింది కేంద్ర హోంశాఖ. కాన్పూర్, హిరాఖండ్ ఘటనల విచారణను ఎన్ఐఏకు బదిలీ చేసింది. నిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 20న యూపీలో ఇండోర్ పాట్నా రైలు పట్టాలు తప్పి 150 మంది మృతి చెందారు. ఈ నెల 21న విజయనగరం జిల్లా కూనేరు వద్ద జరిగిన హిరాఖండ్ దుర్ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉండే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు ఘోర రైలు ప్రమాదాలపై నమోదైన కేసుల్ని తదుపరి విచారణను ఎన్ఐఏకు బదిలీ చేసింది కేంద్ర హోంశాఖ. అన్ని రంగాల్లో మహిళ ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో విమెన్ పార్లమెంటు నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. దేశంలోనే తొలిసారిగా వివిధ రంగాల్లో అగ్రభాగాన నిలిచిన మహిళలతో జరగబోతున్న సదస్సుని అన్నారు. దీన్ని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ సమయంలో రైలు ప్రయాణికులు ఎవరూ లేరు. రైలు చివరి బోగి మాత్రమే పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. వారం క్రితం శ్రీకాకుళం జిల్లా కూనేరు దగ్గర హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 42 మంది చనిపోయారు. అదే రోజు తిరుపతిలో వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. తాజాగా రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు బోగి పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ బహదూర్పురాలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్రమాదవశాత్తు గోదాములో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గోదాములో మొత్తం ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. సెల్ఫీ మోజులో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ తార్నాకాకు చెందిన విద్యార్థులు ఘటకేసర్లో మృత్యువాత పడ్డారు. సెలవు రావడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4 వరంగల్ హైవేలో సత్యపాల్ క్రషర్ వద్ద నీటి గుంత దగ్గరకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. అవినాష్, పీడీఎస్ చరణ్లు నీటి గుంతలో పడిపోయారు. వారిని కాపాడడానికి తోటి విద్యార్థులు యత్నించారు, కానీ అప్పటికే అవినాష్, చరణ్ విగతజీవులయ్యారు. ఔటర్ రింగు రోడ్లు రక్తమోడుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట వైపు వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హయత్ నగర్ కు చెందిన తిరుమలేష్, నర్సింగ్, కార్తిక్ గా గుర్తించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.